తెలంగాణ సీఎం రేవంత్ గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో సోనియా, ప్రియాంక గాంధీలను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన 693 కోట్ల 13 లక్షల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ప్రజలంతా కలిసి అరాచక పాలన అంతం పలికారని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన సీఎం మరో జన్మ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతా అని కుప్పం తరకు ఓ ప్రయోగశాల అని వ్యాఖ్యానించారు. కుప్పానికి విమానాశ్రయం తెస్తా అని బాబు హామీ ఇచ్చారు. 2019 నుంచి 24 కాలం ఒక పీడకల అని గంజాయిని విచ్చలవిడిగా పండించారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్కు జగన్ రాసిన లేఖపై మంత్రులు స్పందించారు. గతంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని అన్నారని, అలాంటి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉందని మంత్రులు నిమ్మల రామనాయుడు, సంధ్యారాణి అన్నారు. జగన్ కోసం ప్రత్యేకంగా రూల్స్ మార్చలేమని, లెక్క ప్రకారమే నిబంధనలు వర్తిస్తాయని మంత్రులు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు కమిషన్ కు ఇచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. రేపటిలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొంతమందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న తొలిసారి నోటీసులు పంపింది. మంత్రి నారా లోకేష్ తో క్రికెటర్ హనుమ విహారీ భేటీ అయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో తన పునఃప్రవేశం గురించి చర్చించినట్లు హనుమ విహారీ తెలిపారు. హనుమ విహారీకి ప్రభుత్వం విశేష గౌరవంతో స్వాగతం పలుకుతోందని లోకేష్ తెలిపారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సేకరించిన ఎవిడెన్స్ మెటీరియల్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తాము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లను 3 బాక్సుల్లో తీసుకెళ్లారు. అన్నింటినీ జతపరుస్తూ 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఓ వైన్ షాప్ లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ ను కొనుగోలు చేయగా ఆ బీర్ బాటిల్ లోపల ప్లాస్టిక్ స్పూన్ ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యాడు. అదే విషయంపై షాపు సిబ్బందిని ప్రశ్నించగా తమకు ఏం సంబంధం లేదని తేల్చేశారు. దీంతో మద్యం దుకాణం ముందు ఆందోళనకు దిగారు. కాచిగూడలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై 5గురు కామంతులు గత కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాలికకు గంజాయి అలవాటు చేసిన ఆ యువకులు ఆమెను నెరెడ్మెట్లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన బాలిక శరీరంలోని మార్పులను గమనించిన తల్లి నిలదీయడంతో ఈ దారుణం గురించి చెప్పింది. ఈ విషయమై తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరువైపుల నుంచి స్పీకర్ పదవికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పోటీలో ఎవరు పంతం నెగ్గుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎన్డీఏ తరఫున గత స్పీకర్ ఓం బిర్లా మరోసారి నామినేషన్ దాఖలు చేయగా ఇండియా కూటమి తరఫున కె సురేష్ పోటీ పడుతున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ సభ్యులు ఓటేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పార్లమెంట్ ను ముట్టడించారు. కొత్త పన్ను విధానంలో చిన్న శానిటరీ వస్తువులను కూడా పన్ను విధిస్తుండటంతో గత కొద్ది రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. గత వారం నిరసనలో పాల్గొన్న 2 పౌరులు మృతి చెందగా తాజా కాల్పుల్లో ఎంతో మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది.